హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. సో వెరీ స్పెషల్ వీడియో అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను. పెళ్ళి తర్వాత ఫస్ట్ చేస్తున్న పూజ కానీ వ్రతం కానీ అనుకోవచ్చు. అందుకోసమే అమ్మవారికి ముగ్గులు చాలా ఇష్టం కదా, అందుకని నేను మా అమ్మమ్మ ఏమో గీతల ముగ్గులు వేసింది, నేనేమో చుక్కల ముగ్గు వేసాను. సో మొత్తం ఇలా అయితే డెకరేషన్ చేసుకుని అమ్మవారిని నిలుపుకున్నాను కలశం పెట్టి. సో ఫస్ట్ టైం పూజ చేసినప్పుడు ఇలా కలశం పెట్టి చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు. సో తెలిసిన వాళ్ళ దగ్గర కొన్ని టిప్స్ తీసుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాను. సో నేను పూజ చేసుకున్నప్పుడు మా ఆయన బెంగళూరులోనే ఉండిపోయారు, వర్క్ వల్ల నేను రాలేను అని చెప్పారు. సో పూజ హ్యాపీగా జరిగింది, కానీ నా మనసులో తను రాలేదు అనే బాధ అయితే ఉండిపోయింది. కానీ నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈవినింగ్ 6:30 అలా నాకు ఇంటికి వచ్చి చెప్పనే లేదు నేను ఇంటికి వస్తున్నానని. సో వచ్చాక చాలా హ్యాపీ అనిపించింది. సో రాగానే తన ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. సో తనకి కంకణం కట్టి. సో ఇలాంటి మూమెంట్ కోసమే ఎవ్రీ వైఫ్ అంటే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉంటారు. మనం ఎన్ని పూజలు చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా ఫైనల్గా మన హస్బెండ్ దగ్గర దీవెనలు అందితే ఆ పూజ మొత్తం 100% కంప్లీట్ అయినట్టు. మా ఇంటికి లక్ష్మీదేవులు కూడా వచ్చేసారు. పూజ అయింది కదా, ఒక 5 మందికి వాయినం ఇద్దాం అనుకున్నా. సో మా శ్యామల అత్త, రోజా అక్క నేను పిలిచాను. సో ఒక 5 మందికి ఇద్దాం అనుకున్నాను. సో ఇక్కడ కనిపిస్తున్నది మా రేవతి. సో నేను పిలవకపోయినా కూడా నేను ఎలా పూజ చేసుకున్నాను ఏదైనా చెప్పడానికి, లేదా వాళ్ళ ఇంట్లో పూజ చేసుకుంటే నన్ను పిలవడానికి వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. సో పిలవకపోయినా ఇంతమంది రావడం అనేది నాకు చాలా అంటే చాలా సంతోషమైంది. సో తిను మా పెద్దమ్మ, మా నాన్న వాళ్ళ వదిన. సో నాకేంటంటే ఎవరైనా కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు ఉన్నట్టయితే మనం చాలా హ్యాపీగా ఉంటాం అనిపిస్తుంది. చూడండి మా చిన్ని పాప. సో ఇంకొక చిన్ని మహాలక్ష్మి. ఇప్పుడున్న జనరేషన్లో మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. నేను చాలా లక్కీ అనిపిస్తుంది. సో నా చుట్టూ ఉన్న వాళ్ళు, మా అత్తలు కానీ, మా పిన్ని, అలాగే మా అమ్మమ్మ, వీళ్ళందరూ కూడా నాకు మనస్ఫూర్తిగా దీవెనలు అందిస్తూ ఉంటారు. ఫస్ట్ టైం పూజ చేసుకున్నాను కదా, మన అమ్మాయి ఎలా చేసుకునింది, ఏదైనా తప్పు చేస్తే నెక్స్ట్ ఇయర్కి చేయకుండా ఉండడానికి అది మొత్తం నేర్పిద్దామని చెప్పి వచ్చారు. సో ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ ఎంత యంగ్ ఉన్నారు కదా. తిను ఇక్కడ ఫస్ట్ నేను గాజులు ఇస్తున్నది కూడా మా అత్తే, కానీ చూడడానికి అక్కలా ఉంటుంది, అందుకే నేను అక్క అనే పిలుస్తూ ఉంటాను. మా రెండో మేనమామ వైఫ్ అనమాట. సో తిను మా అమ్మ అనుకుంటున్నారా? అస్సలు కాదండి, మా అమ్మకి అమ్మ, మా అమ్మమ్మ. సో ఆ చిన్ని పాప వాళ్ళ నానమ్మ అనమాట. ఇక్కడ కనిపిస్తున్నది దివ్య, మా నందీష్, అదే మా మూడో మేనమామ వాళ్ళ వైఫ్. సో అందరూ కూడా నేను పిలవకపోయినా వచ్చారు. నేను మాటికి ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు చెప్పండి ఈ టైంలో పిలవకపోయినా కూడా వచ్చేవాళ్ళు, కానీ నేను పూజ చేసుకున్నానని తెలిసి సో మా ఇంటికి వచ్చి నాకు ఇలా ఆశీర్వాదం ఇవ్వడం అనేది నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నది అశ్విని అక్క నేను పిలవకపోయినా వచ్చినందుకు చాలా థ్యాంక్స్, ఈ వీడియోలో చెప్పాలనిపించింది చెప్తున్నా. సో పక్కన కనిపిస్తున్నది మా జ్యోతి వదిన. ఇక్కడేమో మా సుశీల అత్త. సో తిను వాళ్ళ ఇంట్లో వ్రతం చేసుకుని నన్ను వాయినం తీసుకోవడానికి పిలవడానికి వచ్చింది. సో నేను పూజ చేసుకున్నా అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇలాగే మీరు 100 years బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దీవించింది. సో ఇక్కడే రాధా అక్క, తిను కూడా అంతే. సో ఇంత మంచి వాళ్ళందరూ ఒకే చోట కలిసి నాకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చినందుకు చాలా బాగా అనిపించింది. సో తిను మా అక్క కూతురు. సో తిను కూడా చిన్న మహాలక్ష్మీదేవి అని చెప్పచ్చు. చూడండి ఎంత క్యూట్గా ఉందో. అక్క నువ్వు మా ఇంటికి వచ్చి ఇలా పసుపు కుంకుమ తీసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు నీకు తెలుస్తుంది నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను నువ్వు వచ్చినందుకు అని. సో తిను మా పెద్దక్క, మా పెద్దమ్మ కూతురు ప్రసన్న అక్క. తిను, నేను, అలాగే ఫస్ట్లో కనిపించింది కదా మా రేవతి. ముగ్గురం అక్క చెల్లెలం ఒకే హైట్, ఒకే వెయిట్ ఉండడం అసలు చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఎలా కుదిరిందో ఈ కాంబినేషన్ తెలియదు. ముగ్గురం అక్క చెల్లెలం చాలా బాగుంటాము. సో అందరూ కూడా అలాగే ఉండండి. సో ఇక్కడ కూడా మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ. సో తిను కూడా చాలా మంచి ఆంటీ, మాకు ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఇద్దరు హ్యాపీగా ఉండండి, బాగుండండి, గొడవలు పడకండి, ఎవరేమన్నా పట్టించుకోకండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు మా మంచి కోసం. సో ఇలాంటి వాళ్ళు ఉండాలండి. గాయ్స్, ఇప్పటి వరకు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. అందుకే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఏమనిపించిందో కూడా కమెంట్ చేయండి. సో ఇది వన్ వే కన్వర్జేషన్ కాకుండా నేనేమనుకున్నానో మీకు చెప్పాను కదా, మీరేమనుకుంటున్నారో కూడా నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.